నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి భువనగిరి రూపేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పిజి ధరలు మరియు తగ్గిన సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాల కారణంగా గల్ఫ్ దేశాలలో చమురు ఉత్పత్తి మరియు సరఫరా దెబ్బతిందని, దాని ప్రభావం భారత్పై పడిందని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరైన విదేశాంగ విధానం అనుసరించడంలో విఫలమైందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, మండల సభ్యులు, ఏఐవైఎఫ్ ప్రతినిధులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. అరికట్టాలి ఇరాన్ పై దాడులను, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్. మరి బెజ్జంకి మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, అదేవిధంగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మరి దాడులను వెంటనే ఆపాలని మరి ప్లాకార్డులతో మరి గ్యాస్ మంత్రులతో నిరసన తెలియడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి గ్యాస్ ధరలు పెంచి ఇలా పశ్చిమాసియాలో మరి యుద్ధంతో మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి గ్యాస్ కొరత, ఇంధనం కొరత ఏర్పడింది. ఈ ఇంధన కొరతకు మరి అదేవిధంగా ట్రంప్ అనుసరిస్తున్నటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలు, తన ఆధిపత్యం కోసం మరి ఎక్కడైతే ఇంధన సమరులు ఉంటాయో అక్కడ ఆ దేశాల మీద మరి దాడులు చేసి వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పేసి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఈ యొక్క భారతదేశ ట్రంప్ మరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నగాక మొన్న మరి వెనులస్ అధ్యక్షుడిని నికోలస్ మదురైని మరి అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో అత్యధికంగా ఖనిజ సంపద, ఇంధనం ఉంటది. ఆయనను దొడ్డిదారిన మరి ఎత్తుకపోయి మరి అనేక రకాలుగా హింసించబడతా ఉంది. ఇలా మరి ఇరాన్లోని చమురు కోసం మరి ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా కలిసి మరి ఆ దేశ సర్వోన్నత నాయకుడు, అదేవిధంగా ఆ రక్షణ శాఖ మంత్రి, ఆ యంత్రాంగం అంతా కూడా వారు సమావేశమైనటువంటి పరిస్థితులలో మరి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి దొడ్డిదారిన మరి ఇరాన్ పై దాడి చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో 200 మంది, అదేవిధంగా 1900 మంది క్షతగాత్రులైన. ఇలా అనేక ప్రపంచ దేశాలకు మధ్య లొల్లి పెట్టించుకుంటూ మరి యుద్ధాలకు తెరలిస్తూ సామ్రాజ్యవాదాన్ని విస్తరించాలనే కాంక్షతో ఇలా అనేక రకాలుగా మరి ఇలా ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేస్తూ, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, పేద ప్రజలపై, సామాన్యులపై పెనుభారం మేపడం కూడా ఈ యొక్క అమెరికా ప్రభుత్వం చూస్తా ఉంది. అదేవిధంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం మరి సరైన విధానం లేకపోవడం వల్ల ఇలా గ్యాస్ కొరత ఏర్పడింది. అంతేకాకుండా గతంలో రష్యా నుంచి మరి సబ్సిడీ ద్వారా మనకు గ్యాస్ లభించేది. కానీ ఇలా అమెరికా తోటి అంతర్జాతీయ ఒప్పందాల వల్ల మరి ఇలా రష్యాకు తోటి మనకు తెగదెంపులు జరగడం జరిగింది. ఇలా రష్యా నుండి కొనుగోలు చేయడానికి మీకు 1 రోజుల పాటు అవకాశం ఇస్తా అనడం మరి అమెరికా భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తా ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని భారతదేశం అంటే అఖండ భారతదేశం మరి మనం ఏ దేశాన్ని కూడా మోకరిల్లకుండా మరి మన యొక్క జాతి సమైక్యను, సార్వభౌమత్వాన్ని కాపాడాలని మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక జారీ చేస్తూ, అదేవిధంగా ఈ దేశం ఈ ప్రపంచంలో మరి ప్రపంచ శాంతి కోసం ముందడుగేసి ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దాడులను మరి ఆపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన